60 కత్తిపోట్లు. సింగోటం రాము మృతదేహంపై 60 కత్తిపోట్లను గుర్తించారు. స్నేహితుడు మణి రామును హత్య చేసినట్లు గుర్తించారు. 20,000 వద్ద మొదలైన గొడవ కాస్త ఒకరి ప్రాణం తీసింది. అసలు సింగోటం రామును మణి ఎందుకు హత్య చేశాడు? స్నేహితులు కాస్త శత్రువులుగా ఎందుకు మారారు? హత్యకు ముందు వారి మధ్య ఏం జరిగింది? సీన్ టు సీన్ తెలుసుకుందాం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన పుట్టా రాము అలియాస్ సింగోటం రామన్న మొదట్లో ఆటో డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత కారు డ్రైవర్గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టాడు. అక్కడ మణి అనే యువకుడు అతనికి పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్లో బాగానే ఎదిగారు. ఈ క్రమంలో ఇద్దరికి ఓసారి 20,000 రూపాయల విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇద్దరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో మణికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరువురు కలిసి పేట్ బషీరాబాద్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అలా రాము మణిపై చేసిన దాడిలో జైలుకు కూడా వెళ్ళాడు. అప్పటి నుంచి రామును చంపాలని కక్ష పెంచుకున్నాడు మణి. ఓసారి హత్యా ప్రయత్నం చేశాడు, కానీ రాము తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఎలాగైనా రామును చంపాలని ఫిక్స్ అయ్యాడు. రౌడీ షీటర్ జిలానీతో రాము హత్యకు ప్లాన్ చేశాడు మణి. రామును చంపే ప్లాన్ లో భాగంగా ఓ అమ్మాయిని ఎర్రగా వాడాడు మణి. ఆ అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమె పిలవగానే రాము ఎందుకొచ్చాడు? ఆమెను నమ్మాడా? ఆమె ఏం చెప్పి రామును పిలిపించింది? రాము హత్యకు ప్లాన్ చేసిన మణి బుధవారం రాత్రి ఓ అమ్మాయితో రాముకు కాల్ చేయించాడు. వాస్తవానికి రాము మణి స్నేహితులుగా ఉన్న సమయంలో ఓ మహిళ దగ్గరకు వెళ్లేవారు. ఆ అమ్మాయినే ఇప్పుడు మణి పావులా వాడుకున్నాడు. ఆమెతో రాముకు కాల్ చేయించి బుధవారం రాత్రి యూసఫ్గూడకు రప్పించాడు. అమ్మాయి రాముకు కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పింది. విషయం ఏంటి అని అడిగినా చెప్పలేదు. దీంతో హుటాహుటిన ట్రాక్ టీషర్ట్ పై యూసఫ్గూడలోని ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు రాము. అక్కడికి వెళ్లిన కాసేపటికే మణి అండ్ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. ఓ 10 మంది కలిసి రాముపై అటాక్ చేశారు. అతన్ని కొట్టారు. కొందరు కత్తులతో పొడిస్తే మరికొందరు అతని మర్మాంగాన్ని కోశారు. ఒళ్లంతా కత్తితో పొడిచారు. అలా 60 సార్లు కత్తులతో పొడిచారు. అనంతరం మణి రాము ఫ్రెండ్ కు వీడియో కాల్ చేసి రక్తంలో తడిసిన మృతదేహాన్ని చూపించి బాడీని తీసుకుని వెళ్లాలని చెప్పాడు. దీంతో రాము ఫ్రెండ్ కాస్త పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఓవైపు పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలో ఉండగానే నిందితులు టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. రామును హత్య చేశామంటూ స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయారు. మణి, రౌడీ షీటర్ జిలానీ కాల్ చేసిన యువతితో పాటు పలువురిని రహస్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి విచారిస్తూ ఉన్నారు ఫిలిం నగర్ పోలీసులు. పాత కక్షలతో రామును హత్య చేశాడు మణి. ప్లాన్ చేసి హతమార్చాడు. ఎట్టి పరిస్థితుల్లో రాము తప్పించుకోకూడదు అని అతనికి సాయంగా రౌడీ షీటర్ జిలానీ సాయం తీసుకున్నాడు. అటు రాముకు సంబంధం ఉన్న మహిళ కూతురుతో కాల్ చేయించి ఆమెను కూడా ఇందులో ఇరికించాడు. మణి ప్లాన్ ప్రకారం 10 నిమిషాల్లో రామును మట్టుబెట్టే సంబరాలు చేసుకుని ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. అరవై కత్తిపోట్లు. సింగోటం రాము మృతదేహంపై 60 కత్తిపోట్లను గుర్తించారు. స్నేహితుడు మణి రామును హత్య చేసినట్లు గుర్తించారు. 20,000 వద్ద మొదలైన గొడవ కాస్త ఒకరి ప్రాణం తీసింది. అసలు సింగోటం రామును మణి ఎందుకు హత్య చేశాడు? స్నేహితులు కాస్త శత్రువులుగా ఎందుకు మారారు? హత్యకు ముందు వారి మధ్య ఏం జరిగింది? సీన్ టు సీన్ తెలుసుకుందాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు చెందిన పుట్టా రాము అలియాస్ సింగోటం రామన్న మొదట్లో ఆటో డ్రైవర్గా పనిచేశాడు. ఆ తర్వాత కారు డ్రైవర్గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టాడు. అక్కడ మణి అనే యువకుడు అతనికి పరిచయం అయ్యాడు. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్లో బాగానే ఎదిగారు. ఈ క్రమంలో ఇద్దరికి ఓసారి 20,000 రూపాయల విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇద్దరు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో మణికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇరువురు కలిసి
పేట్ బషీరాబాద్లో ఫిర్యాదు చేసుకున్నారు. అలా రాము మణిపై చేసిన దాడిలో జైలుకు కూడా వెళ్ళాడు. అప్పటి నుంచి రామును చంపాలని కక్ష పెంచుకున్నాడు మణి. ఓసారి హత్యా ప్రయత్నం చేశాడు, కానీ రాము తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఎలాగైనా రామును చంపాలని ఫిక్స్ అయ్యాడు. రౌడీ షూటర్ జిలానీతో రాము హత్యకు ప్లాన్ చేశాడు మణి. రామును చంపే ప్లాన్లో భాగంగా ఓ అమ్మాయిని ఎర్రగా వాడాడు మణి. ఆ అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమె పిలవగానే రాము ఎందుకొచ్చాడు? ఆమెను నమ్మాడా? ఆమె ఏం చెప్పి రామును పిలిపించింది? రాము హత్యకు ప్లాన్ చేసిన మణి బుధవారం రాత్రి ఓ అమ్మాయితో రాముకు కాల్ చేయించాడు. వాస్తవానికి రాము మణి స్నేహితులుగా ఉన్న సమయంలో ఓ మహిళ దగ్గరకు వెళ్లేవారు. ఆ అమ్మాయినే ఇప్పుడు మణి పావులా వాడుకున్నాడు. ఆమెతో రాముకు కాల్ చేయించి బుధవారం రాత్రి యూసఫ్గూడకు రప్పించాడు. అమ్మాయి రాముకు కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పింది. విషయం ఏంటి అని అడిగినా చెప్పలేదు. దీంతో హుటాహుటిన ట్రాక్ టీషర్ట్ పై యూసఫ్గూడలోని ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు రాము. అక్కడికి వెళ్లిన కాసేపటికే మణి అండ్ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చింది. ఓ 10 మంది కలిసి రాముపై అటాక్ చేశారు. అతన్ని కొట్టారు. కొందరు కత్తులతో పొడిస్తే మరికొందరు అతని మర్మాంగాన్ని కోశారు. ఒళ్లంతా కత్తితో పొడిచారు. అలా 60 సార్లు కత్తులతో పొడిచారు. అనంతరం మణి రాము ఫ్రెండ్ కు వీడియో కాల్ చేసి రక్తంలో తడిసిన మృతదేహాన్ని చూపించి బాడీని తీసుకుని వెళ్లాలని చెప్పాడు. దీంతో రాము ఫ్రెండ్ కాస్త పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఓవైపు పోలీసులు ఘటన జరిగిన ప్రదేశంలో ఉండగానే నిందితులు టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. రామును హత్య చేశామంటూ స్వీట్లు తినిపించుకున్నారు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయారు. మణి, రౌడీ షూటర్ జిలానీ కాల్ చేసిన యువతితో పాటు పలువురిని రహస్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి విచారిస్తూ ఉన్నారు ఫిలిం నగర్ పోలీసులు. పాత కక్షలతో రామును హత్య చేశాడు మణి. ప్లాన్ చేసి హతమార్చాడు. ఎట్టి పరిస్థితుల్లో రాము తప్పించుకోకూడదు అని అతనికి సాయంగా రౌడీ షూటర్ జిలానీ సాయం తీసుకున్నాడు. అటు రాముకు సంబంధం ఉన్న మహిళ కూతురుతో కాల్ చేయించి ఆమెను కూడా ఇందులో ఇరికించాడు. మణి ప్లాన్ ప్రకారం 10 నిమిషాల్లో రామును మట్టుబెట్టే సంబరాలు చేసుకుని ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు.